న్యూస్ గూడూరుకి స్వాగతం. నా పేరు అబ్దుల్లా. ఈనాటి ముఖ్యాంశాలు. గూడూరు పట్టణంలోని సంజీవయ్య నగర్లో సంక్రాంతి సందర్భముగా హిందూ సేవా సమితి ఆధ్వర్యంలో దమాం సురేష్ మరియు కడియాల గజేంద్ర గోపాల్ నాయుడు నిర్వహించిన ముగ్గుల పోటీలకు 29 మంది మహిళలు పాల్గొన్న మహిళలు వేసిన ముగ్గులు అన్ని బాగున్నాయని, అద్భుతంగా ఉన్నాయని, వేసిన ముగ్గులు పోటీ పడుతున్నాయని రాజేష్ అన్నారు. అనంతరం మహిళలు వేసిన ముగ్గులు న్యాయ నిర్ణేతలు క్షుణ్ణంగా పరిశీలించి మొదటి బహుమతి మహాదేవిగా ఎన్ అఖిల, మూడవ బహుమతిగా గాయత్రి నిర్ణయించారు. అనంతరం గెలుపొందిన మొదటి బహుమతి మహాదేవికి హిందూ సేవా సమితి దమాం సురేష్ ఆయన కుటుంబ సభ్యులు బహుమతిని అందజేశారు. మరియు గెలుపొందిన రెండవ బహుమతి అఖిలకు గజేంద్ర గోపాల్ నాయుడు ఆయన కుటుంబ సభ్యులు రెండవ బహుమతిని అందజేశారు. అనంతరం గెలుపొందిన మూడవ బహుమతి గాయత్రికి నిర్వాహకులు చేతుల మీదుగా బహుమతిని అందజేశారు. అనంతరం బీజేపీ నాయకులు మాట్లాడుతూ సనాతన ధర్మాన్ని కాపాడుకోవాలని, హిందువులు అందరూ ఐక్యముగా కలిసి ఉండాలని హిందూ సేవా సమితి దమాం సురేష్ కోరారు. హిందూ సేవా సమితి ఆధ్వర్యంలో రేపు తిమ్మగుడు స్వామి దేవాలయ ఆవరణలో జరిగే ముగ్గుల పోటీలకు కూడా మహిళలు పాల్గొవాలని బీజేపీ నాయకులు కోరారు. అందరికీ జై శ్రీరామ్. నగర్లో ప్రతి సంవత్సరము ఎంతో ఉత్సాహంగా ఈ కార్యక్రమం జరుపుకుంటున్నాము. ఇక్కడ సహకరిస్తున్న పెద్దలు అందరూ ఇలాగే ప్రతి సంవత్సరం మాకు సహకరించాలని కోరుకుంటూ ఇలాంటి కార్యక్రమాలు ఇంకా ఎన్నో చేయాలని, మనమంతా హిందువులమంతా ఐకమత్యంగా ఉండి ఉత్సాహంగా కార్యక్రమాలు పాల్గొనాలని మనం స్ఫూర్తిగా కోరుకుంటున్నాను. జై శ్రీరామ్. ఎందుకంటే ప్రతి సంవత్సరం వచ్చే మొదటి పండుగ సంక్రాంతి కనుక ఈ సంక్రాంతితో ఈ వెలుగులు చీకట్లు తొలగిపోయి వెలుగులు నిండి అన్ని పండుగలన్నీ కూడా మొదలైపోయి నుంచి ఈ రోజు నుంచి మొదలవుతున్నాయి. సంక్రాంతి నుంచి మొదలవుతాయి కనుక మళ్ళీ సంవత్సరం వరకు పంటలు, వ్యవసాయం అయితే వ్యాపారం అన్ని విధాలకు కూడా మనకు అంతా మంచి జరగాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటాము. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ A1 న్యూస్ గూడూరు. మీ అబ్దుల్లా.